స్వామీజీ. మేము చలనచిత్ర పరిశ్రమలో పైకొస్తామో చెప్పండి స్వామీజీ. మీరు రైటర్సా? కాదు, ఫైటర్స్. ఫైటర్సా? ఫైటర్స్ అంటే జీవన సమరంలో సక్సెస్ కోసం ఫైట్ చేస్తున్న వాళ్ళం స్వామీజీ. ఓహో, అర్థమైంది. మీ కుడి చేత్తో చెరో వెంట్రుక పీకివ్వండి. జరిగింది, జరుగుతున్నది, జరగబోయేది మొత్తం చెప్పారు. నావి కాదు, మీవి పీకివ్వండి. అబ్బా, తలస్నానం చేసి ఎంతకాలం అయింది? 1 వీక్. వెంట్రుకలు చిన్నగా ఉన్నాయంటే బుద్ధులు వంకరగా ఉంటాయని శాస్త్రం ఘోషిస్తుంది. కానీ అయ్యో స్వామి, చాలా బాగుందయ్యా. అది ఇప్పటికి అర్థమైంది. ఏంటి స్వామి, ఏమైనా కనపడుతుందా? బ్రహ్మాండంగా. ఈ రైట్ తెలియదు కదా? అవును. ఈ లెఫ్ట్ నాది. బాగా నీకు ప్రతిభ లేదు గాని యోగం ఉంది. నువ్వు క్యాసెట్లు చూసి కథలో కాకమ్మ కబుర్లు చెప్పి సినిమా డైరెక్టర్ అవుతావు. అగో, ఈ లెఫ్ట్ ఇది నీది కదా? నాది నాది. నువ్వు సంగీతం గురించి ఏమీ తెలియని నిరక్షర కుక్షి అయినా మ్యూజిక్ డైరెక్టర్ అవుతావు. ఇదిగా, మీరిద్దరు ఒకటి గుర్తుపెట్టుకోండి. ఏంటి? బ్రతకడం కోసం చావడం, చావడం కోసం బ్రతకడం అనేది మీ ఇద్దరి జాతకాల్లో ఖచ్చితంగా రాసిపెట్టుంది. వెళ్ళండి, షో చెయ్యండి, కబుర్లు చెప్పండి. Come on, from that side. Yes sir. సార్ రండి రండి సార్, రండి రండి. ఆయనే సార్, డైరెక్టర్ సత్తిపండు. ఇక్కడి నుంచి ఇలా ప్లాన్ చేసుకుని ఇలా ముందుకెళ్ళి దింపేస్తే సరిపోతుంది. ఒక దాసనాథరావు, ఒక రాఘవేంద్ర, ఒక రాఘోపవర్మ, ఒక వివి వినాయకు, వీళ్ళు నలుగురు కలిపితే ఆయన ఒక్కడు. ఆయన పెట్టి యాంగిల్ అంటే తెలిసిపోతుంది కదా. రండి రండి చెప్తాను, రండి. ఈ రష్యన్ యాంగిల్ అయితే ఓహో, నో నో నో. ఎవరండి మీరు? నా పేరు శ్రీనండి. సిటీలో అన్న పేరు చెప్తా నా దగ్గరికి ఎందుకు వచ్చారు? అదే మీతో చిన్న విషయం మాట్లాడదామని. ఏం లేదండి, శ్రీను గారు మీ డైరెక్షన్ లో ఒక సినిమా చేద్దాం అంటున్నారు. బుద్ధుందా నీకు? నాయుడు గారికి ఏం సమాధానం చెప్తాను రా నేను? దత్తు గారికి ఏం సమాధానం చెప్తాను రా? దాసర్ గారికి ఏం సమాధానం చెప్తాను రా? నువ్వు ఒక టెక్నీషియన్ లేదా? కామన్ సెన్స్ ఉందా నీకు? సార్, ఆయన పెద్ద ప్రాజెక్టులు, ఈయనకేమో చిన్న ప్రాజెక్టు. మీరు ఏదైనా చేస్తే వాళ్ళకేమో ఇది వస్తుంది, మనకేమో ఇది వస్తుంది. వస్తున్నా. ఏదో చిన్నవాడా సార్, మీ అంత రేంజ్ కాకపోయినా మీ ఫ్యామిలీలో ఒక మెంబర్ అనుకుని ఈ చిన్న. ఓకే ఓకే ఓకే, సెంటిమెంట్ తో పడేస్తున్నారయ్యా. ఏమిటో, నువ్వు నాకు బాగా నచ్చావు, నువ్వంటే చాలా ఇష్టం. సడన్ గా నీ మీద ఎందుకో ప్రేమ పుట్టుకొచ్చిందయ్యా. కాకపోతే చిరంజీవి నన్ను కాకేసి ఏరా నా సినిమా డైరెక్టర్ చేయకుండా ఎవరికో కొత్తడు చేస్తున్నట్టు ఏం సమాధానం చెప్పేది? మీరు భలే వాళ్ళు సార్, మీరు చెప్తే కాదంటారా? మరి అడ్వాన్స్ తొందరగా ఇయ్యన్నా, మళ్ళీ మనసు పడిపోతున్నారా? నాకు ఇస్తావా? సార్, నా బట్టలు ఇవ్వండి సార్. షూటింగ్ మధ్యలో బాత్రూమ్ కని బయటకు వస్తే నా కోటు నా టోపీ లాక్కొని ఈ ఫైల్స్ నా చేతికి ఇచ్చారు. నా బట్టలు ఇవ్వండి సార్, అవతల నా వేషం పోతుంది. ఇదిగో తీసుకో, టోపీ ఇప్పటికైనా వదిలేదు. నువ్వే మెయిన్ విలన్, వెళ్ళిపో. పెచ్చాళ్ళు పడిపోయారు. హనుమంతో అన్నా, ఆ రంగాకి ఫోన్ చేసి షూటింగ్ జరుగుతుందో లేదో కనుక్కోరా. అట్టాగే అన్నా. హలో, అక్కడ షూటింగ్ మొదలైందా అని అన్న అడగమంటున్నాడు. దొంగ సచ్చినాడు. ఏమైందిరా? అందరూ వచ్చినారట కానీ డైరెక్టర్ రానేదంట. క్రికెట్ మ్యాచ్ చూడడానికి వెళ్ళినాడంట. నాకు మొదటి నుంచి ఆడు ముఖం చూస్తుంటే అనుమానంగానే ఉందన్నా. నువ్వు అన్నా ఈడ్చుకొచ్చి ఎరగదీస్తావు. అది మన చేతిలో పనేరా, ఎప్పుడన్నా చేయొచ్చు. 10 రోజులు షూటింగ్ చేసి 25 లక్షలు ఖర్చు పెట్టాం. వాడితో ఇప్పుడు ఏం పెట్టుకున్నా మనకే లాసు. అంచేత చిరునవ్వుతో భరించాలి. వాడు ఏం అడిగితే అది ఇవ్వాలి. పిక్చర్ హిట్ అయింది అనుకో, కోట్లురా. మీరు సైలెంట్ అయిపోండి, నేను చెప్తాగా. కబడ్డీ ఆడుతున్నారు.
ఏమయ్యా సార్ షూటింగ్ వచ్చారా పిక్నిక్ వచ్చారా కులాసాగా ప్యాక్ ఆడుతున్నారు. షూటింగ్ ఎందుకు ఆపారు? ఏమో సార్ డైరెక్ట్ గారు ఇప్పుడే వచ్చారు. కమ్ హియర్. సార్ నమస్కారం సార్. అరే మీరు వెళ్ళిపోండిరా. ఏంటి నేను ఎవరిని? డైరెక్టర్ గారండి. నువ్వెవరు? ప్రొడ్యూసర్. ఏంటి అక్కడ ఎంక్వైరీ చేస్తున్నావు ఏంటి? అబ్బాయి అదే లేదు సార్, ప్రాబ్లం ఏమిటి అని అడుగుతున్నాను అంతే. ఓవర్ యాక్షన్ వద్దు. లేదు సార్. అరే ఎవరు అక్కడ ఎక్కడ మ్యూజిక్ డైరెక్టర్? మ్యూజిక్ డైరెక్టర్ పిలవండి. మ్యూజిక్ డైరెక్టర్ ఆస్క్ హిమ్ టు కమ్ హియర్. ఏంటి సార్ పిక్చర్? షూటింగ్ ఎందుకు కాల్సి ఉందో చెప్పక్కడ. సార్ ప్రొడక్షన్ సైడ్ చాలా వీక్ గా ఉందండి. ఏమైంది సార్? హుసేన్ సాగర్ లో బుద్ధుడి బొమ్మ పక్కన రావి చెట్టు పెట్టాలని నిన్న రాత్రంగా చెప్పాం, ఇంత రెడీ కాలేదు. ఆఫ్టర్ ఆల్ ట్రీ. బుద్ధుడి విగ్రహం పక్కన నీళ్ళల్లో రావి చెట్టారు సార్. ఏంటి వెటకారంగా ఉందా? లేదు సార్. నా వర్కింగ్ స్టైల్ అలాగే ఉంటది సార్. రావి చెట్టు బుద్ధుడి విగ్రహం రేపు చేద్దాం సార్. ఇవాళ కొత్త సీన్ ఏమైనా ప్లాన్ చేయండి సార్. ఇలా ఇబ్బంది పెడతారా మీరు? వాట్ నాన్సెన్స్. విమానం చెంది కదా, విమానం తీసుకొచ్చి అక్కడ ఆపై రెక్కల మీద హీరో హీరోయిన్లు కూర్చుని మాట్లాడుకుంటారు. ఆ సీన్ ప్లాన్ చేస్తాను. ఒక అరగంటలో విమానం తెప్పించండి. ఓకే. విమానం మధ్యలో ఎలా అవుతుంది సార్? ఈడెవడో కొత్త ఫేసా? నా సెట్ లో కొత్త ఫేస్ కనపడిందంటే ప్యాకప్ అంతే. ప్యాకప్ చెప్పాయి. సారీ చెప్పారు. నిజంగా ప్యాకప్ అని చెప్పాను సార్. నేనే చెప్పారా? ప్యాకప్ చెప్పారు సార్. మీరు ఎక్కిస్తారు సార్ బాగా. ప్యాకప్ చెప్పారు సార్. అప్పుడు ఎంత నీకు పోజు నోరు మూసుకుని ఉండొచ్చు కదా. నేడే బ్రహ్మాండమైన విడుదల. ఆహా ఓహో ప్రొడక్షన్. చచ్చింది గొర్రె. భలే వేశాడా యాడ్ మాత్రం. రండిరా, నిద్రపోతున్నారా? చూడండిరా యాడ్ అంత గొప్పగా వేశాడు. అది సరేనన్నా. మెస్సోడు వచ్చాడు, డబ్బులు అడుగుతున్నాడు, లోపలికి పంపించమంటావా? గుర్తుందా నీకు? సినిమా ఇవాళ రిలీజు, రాత్రికి పైసలు వస్తాయి. రేపు వచ్చి తీసుకెళ్ళి మనం. క్యాష్ కావాలో చెక్ కావాలో అడుగు. అలాగేనా? సూపర్ డూపర్ హిట్ మన సినిమా. ఈ సినిమా చూడలేక మేము చచ్చావు. అసలు ఈ పేడ ముద్దలో డైరెక్టర్ మొహం మీద కొడితే మళ్ళీ జన్మలో సినిమా డైరెక్ట్ చేయండి. హలో, నేను హనుమంతుడు మాట్లాడుతున్నా. విజయవాడ రిపోర్ట్ ఏంటండి? అలాగా. అమ్మో, ఏమైందిరా? మన సినిమా సూపర్ ఫ్లాప్ అంటన్నా. వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు, ఇప్పుడు విజయవాడ. మార్నింగ్ షో చూసిన జనం ఈ సినిమా తీసిన ప్రొడ్యూసర్ ని, డైరెక్టర్ ని బండ బూతులు తింటున్నారంట. మ్యాట్నీకి ఆపరేటర్లు కూడా భయంతో సినిమా వేయడానికి రాలేదటన్నా. 80 లక్షలు రా. సింగిలా బతికేవాడు వల్ల ఇప్పుడు ఏంటి చేయ లాభం? అందరూ నిన్ను చూసి అడిగిపోయేవారు. ఎప్పుడైనా ఎవరికైనా జడిసావా? అయినా నువ్వు పెట్టన్నా అన్ని తెలివితేటలు గలవాడు ఇలాంటి దొరికిపోయావు. అవునరా, నన్ను బ్యాడ్ పొజిషన్ తెచ్చింది ఆ డైరెక్టర్ గారు. వాడిని వదిలే ప్రసక్తే లేదు. డైరెక్టర్, డైరెక్టరా నీకున్నా నువ్వు తీసిన సినిమా ఎందుకు ఫ్లాప్ అయిందని ఆలోచిస్తున్నావా? ఎందుకు ఫ్లాప్ అయిందని ఆలోచించడం లేదురా, ఎందుకు సక్సెస్ కాలేదబ్బా అని ఆలోచిస్తున్నా. ఓకే ఓకే ఓకే, జరిగింది ఏదో జరిగిపోయింది. ఈసారి నేను తీయబోయే సినిమా ఎంటైర్ నేషన్ ని, అంటే జాతిని షేక్ అయ్యేటట్టు తీస్తాను. ఏంటి నువ్వు షేక్ చేసేది? ఆ ప్రొడ్యూసర్ ఇక్కడికి వచ్చాడంటే నీకు నాకు షేక్ అయిపోద్ది. పిచ్చోడా, అపజయానికి భయపడి పారిపోకూడదురా, జయం కోసం ఎదురొడ్డి పోరాడాలి. ఏంటి నువ్వు పోరాడేది? ఒరే బాబు, నీకు దండం పెడతాను. ఈ కళరంగాన్ని, సినిమా ఫీల్డ్ ని వదిలేరా, వాటి మానాన్ని అవి బతుకుతాయి. మనం సొత్తూరుకి వెళ్ళిపోయి చిన్న అర్బన్ ట్యాంక్ పెట్టుకుని బతుకుతారా రాజ్యాల్లాగా. తిరిగి ముందు పోయొద్దు. అనుకున్నంత అయింది. వెరీ గుడ్ టైటిల్. అనుకున్నదంతా అయింది. నేను నెక్స్ట్ తీయబోయే సినిమాకి ఈ టైటిల్ ఖరారు చేస్తాను. టైటిల్ కాదు, ఆ ప్రొడ్యూసర్ నిన్ను చంపడానికి మనిషి తీసుకొస్తాడు. ఏడిచాడు. అమ్మో, ఇప్పుడు ఎలా రా? ఐడియా, పని చేద్దాం. వాడు చంపక ముందు నువ్వే చచ్చిపో. అరే, నన్ను ఆత్మహత్య చేసుకుని చచ్చిపోమంటావురా? నా వల్ల కాదురా, నాకు భయం. చచ్చిపోయినట్టు నటించు. వాడు రాగానే మీకు మొహం చూపించలేక ఆత్మహత్య చేసుకుని చెప్తాను. ఆ 2 బూతులు తిరిగి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత నువ్వు బతిపోతావు. అంతేనంటావా? చచ్చిపో.
ఎక్కడ్రా మీ డైరెక్టరు? లేపరా వాడిని. ఆయన లేపక్కలేదండి. ఏమైంది? ఆయనే లేచిపోయాడు. మీకు జరిగిన నష్టానికి మొఖం చూపించుకోలేక కోట్ర పురుగుల మంది తాగి చచ్చిపోయాడు. ఇప్పుడు అర్థమైందన్న, ఆడు డైరెక్టర్ గారు పత్తి రైతు, అందుకే పురుగుల మంది తాగినాడు. చచ్చిపోయి బతికిపోయాడు నా. అయినా వదిలిపెట్టకూడదు, శవం మంది. శవాన్ని తీసుకుని ఇంట్లో పెట్టుకోమంటావా? అది కాదన్నా, శివనాగేశ్వరరావు గారు సినిమా తెస్తున్నారుగా, వాళ్ళ సినిమాలో కొండ మించి సముద్రంలోకి శవాన్ని పడేసే సీన్ ఉంటుందంట. వాళ్ళకి ఈ శవాన్ని అమ్మేస్తే సరి, మనకు 4 డబ్బులన్నా వస్తాయి. ఏదో బాగానే ఉన్నట్టుందే. శవాలు అమ్ముకుంటే పోయిన దయ్యాలై పీక్కు తింటారు. ఇంకో ఐడియా అన్న, ఏంటి? రాజకీయాల్లో శవ రాజకీయం లాగా సినిమా ఫీల్డ్ లో కూడా శవంతో రాజకీయం చేస్తే, ఈ శవాన్ని మన సినిమా ఆడే హాలు ముందు పెట్టి ఈ సినిమా కోసం ప్రాణాలు అర్పించిన గొప్ప కళాకారుడు ఒక్క టికెట్ కొని ఈయన ఆత్మకి శాంతి చేకూర్చండి అని ప్రకటన ఇస్తే సింపతి కొద్ది జనం చూస్తారు, కలెక్షన్లు పెరుగుతాయి. అలాంటి ఐడియా ఇచ్చినందుకురా షాలిమార్ థియేటర్ ఫోన్ కొట్టా. అట్టగే అన్నా. మై మరచిపోయాను, అందాలతో నన్ను తూట్లు పొడి చేసావే. ఇన్నెన్ని నాళ్ళైనా నీ జాడ పొడలేక ఎందెందు వెతికానో, కాలమే వృధాయనే. పరువాలని వెన్నెన కనలేని నా వేదన ఈ పొద్దు